ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గతంలో పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి సందర్భంలో తన దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకి చెక్ ఇచ్చి ఆ చెక్కు చెల్లించలేదు, చెక్ బౌన్స్ అంటూ కేసు పెడితే పట్టించుకోలేదంటూ కంప్లైంట్ చేసి కోర్టుకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు ఆమె హోంమంత్రి అయ్యాక అది విత్డ్రా చేసేసుకున్నారు, రాజీ పడిపోయారు అంటూ హైకోర్టుకు వెళ్తే ఇప్పుడు హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు తనకి మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగల్పూడి అంతా దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా హైకోర్టు అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావు స్వయంగా మాట్లాడింది. మీ మధ్య రాజీ కుదిరిందని అంత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా, మీరు తప్పుడు కేసు వేశారని వాళ్ళు చెప్తున్నారంటూ ఆయన ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నిస్తే అనిత తరపు న్యాయవాది సతీష్ స్పందిస్తూ కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని, భవిష్యత్తులో కూడా ఎట్లాంటి కేసులు వేయడానికి వీల్లేదని చెప్పారు. న్యాయస్థానం స్పందిస్తే ఇది రాజీ ఎట్లా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకి ఏం పరిష్కారం చూపెట్టారు, శ్రీనివాసరావుకి ఇవ్వాల్సిన దాంట్లో ఏమిచ్చారు తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రాజీ కుదిరిపోయిందని దాన్ని రికార్డు చేసేయాలంటే కుదరదని తేల్చి చెప్పింది. రాజీని రికార్డు చేసేందుకు అవసరమైన అన్ని వివరాలను తమ ముందుంచాలని అంతేనా ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.